నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపు 16 సంవత్సరాల నుంచి విద్యార్థి విభాగం నుంచి పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు అంటే ఏదైనా ఏఐసీసీకో బీసీసీకో దానికి డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, దానికో కంప్లైంట్ చేసేవాళ్ళు, వాళ్ళు యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది ఏమైందంటే ఈ శుంకర పద్మశ్రీ అనే ఆమె లాస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండే. వర్కింగ్ ప్రెసిడెంట్ సిస్టమ్ వ్యవస్థను ఏఐసీసీ తీర్మానం తీసేసి ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే, శర్మిలక్క గారిని మాత్రమే నియమించింది. రాహుల్ గాంధీ అంత తోడే శర్మిల నా సిస్టర్, శర్మిల రాష్ట్రానికి ఎంతో ఆవశ్యకత ఉందని చెప్తే మా ఇక్కడికి వచ్చి స్టేట్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6 నిమిషం కష్టపడుతూ పనిచేస్తున్న ఏకైక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉన్నారంటే అది మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మా శర్మిలక్క మాత్రమే. ఆ శర్మిలక్కని విమర్శించే స్థాయి ఈమెకుందా అని ప్రశ్నిస్తున్నా. 4800 కిలోమీటర్లు తిరిగినా అని చెప్తాను. నిన్న కడపగడ్డకు వచ్చి 4800 కిలోమీటర్లు తిరిగినావమ్మా. రాహుల్ గాంధీ గారి గురించి మీరేం తెలుసుకున్నారు? రాహుల్ గాంధీ గారి పార్టీకి నిన్ను వ్యతిరేకంగా పనిచేయమన్నారా? శుంకర పద్మశ్రీ గారు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నిర్మోమాటం లేకుండా క్వశ్చన్ వేస్తున్నా. మిమ్మల్ని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయమన్నారా? వ్యతిరేకంగా కుమిగోసుకోమన్నారా? వైసీపీ వాళ్ళను కలుపుకొని ప్రోగ్రామ్ చేయమన్నారా? టీడీపీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించుకోమన్నారా అని క్వశ్చన్ వేస్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ వద్దన మేము ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఒక పత్రికా విలేకరు మమ్మల్ని అడుగుతున్నాడు, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారంట కదా, ఎవరో టీడీపీ నాయకులు మీకు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారంట కదా, టీడీపీ నాయకులు షర్మిలమ్మకు భయపడుతున్నారా అని క్వశ్చన్ వేశారు. ఏమో భయపడతారేమో. లాస్ట్ టైం వైజాగ్ స్టీల్ ప్లాంట్ జరిగేటప్పుడు ఇదే విధంగా ఒక ప్రోగ్రాం చేశారు. అక్క షర్మిలారెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్షకు ఎక్కడ కూర్చుంటుందో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందో, ఎక్కడ షర్మిలారెడ్డి నాయకత్వం బలపడి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తారని భయపడి కూటమి నాయకులు ఏమన్నా పంపించారో నాకు అర్థం కావడంలా. ఈ రోజు కూడా గట్టిగా ఉన్నట్టుంది. ఈ రోజు నుంచి షర్మిలారెడ్డి గారి టూర్ ప్రోగ్రామ్ స్టేట్ టూర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాన్ని భగ్నం చేసేదానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఓపెన్ ఛాలెంజ్, కడప గడ్డ వైఎస్ అడ్డా, కడప గడ్డ వైఎస్ఆర్ అడ్డా. అప్పట్లో వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు వైఎస్ఆర్ అంటే వైఎస్ షర్మిలారెడ్డి. మేము రాబోయే ఎలక్షన్లలో కడప గడ్డ వైఎస్ఆర్ అడ్డా అని చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలు ఆడిస్తాం. ఇంత వ్యతిరేకులు పిల్ల కాకులు ఎన్ని కూసినా కూడా మేము భయపడేది లేదు, ఎక్కడ తొనికేది లేదు. గుండె మీద చెయ్యి వేసుకుని మా షర్మిలక్క నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకునేంత వరకు నిరంతరం మా పాలనలైన వడ్డిచ్చైనా పనిచేస్తాం. వీళ్ళ మాదిరి పార్టీలకు అమ్మడపోయి పార్టీలకు తొత్తులు పెట్టుకుని 500 600 ఇచ్చుకొని మనుషులను పిలిపించుకొని ప్రెస్ మీట్లు పెట్టే తత్వం కాంగ్రెస్ పార్టీది కాదని వివరిస్తున్న శుంకర పద్మశ్రీ గారు, నోరు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. కడప ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు, తస్మాత్ జాగ్రత్త. కడప జిల్లా పవర్ ఏంటో చూపిస్తాం నీకు, తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటున్నావా లేదో తేల్చుకో. దీనిపైన మేము ఈ రోజు ఏఐసీసీకి బీసీసీ డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మా డీసీసీ ప్రెసిడెంట్ విజయ్ జ్యోతి గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా పోరాడతామని హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడున్న కడప జిల్లా వాసులకు కూడా చెప్తున్నా, మీరు వైసీపీ కాంగ్రెసా టీడీపీ తేల్చుకొని పార్టీలలో ఉండండి. మీరు వైసీపీ ముసుగులో కాంగ్రెస్ లో వచ్చి పనిచేస్తామంటే ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. టీడీపీ వాళ్ళకైనా వైసీపీ వాళ్ళకైనా హెచ్చరిస్తున్నా. జై కాంగ్రెస్, షర్మిలారెడ్డి గారి నాయకత్వం. వీళ్ళకి ఏమి లేదన్నా, ఎలక్షన్ టైంలో షర్మిలక్క నిజమైన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ టికెట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈమె ఒక 50 సీట్లు 60 సీట్లు అడగడం జరిగింది. అక్క నేను నిజమైన పనిచేసే వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తానని ఇచ్చింది. ఈమె ఈ టికెట్లు 60 టికెట్లు ఇచ్చింది అంటే నాకు డబ్బులు వచ్చు కదా, నేను టికెట్లు అమ్ముకున్నది కదా అని ఒక ఆందోళన. పార్టీ ఫండ్ వచ్చిందన్నారు. పార్టీ ఫండ్ ఏమీ ఎక్కడ రాలేదు. పార్టీ ఫండ్ షర్మిలమ్మకు రాలేదు. షర్మిలమ్మ తన సొంత ఆస్తిని అమ్ముకొని పెట్టి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పెట్టింది. వీళ్ళు ఆ పార్టీ ఫండ్ ఏదో వచ్చింది, మాకు అంతో ఇంత వచ్చాది కదా, మాకు అంతో ఇంత ఇవ్వలేదు కదా అని ఫీలింగ్. వీళ్లకు 10 కోట్లు 20 కోట్లు 50 సీట్లు 60 సీట్లు అమ్ముకుంటే వచ్చిందో వాళ్ళు సుఖంగా ఉండిందరు, సంతోషంగా ఉండిందరు. దాని మించి ఏమి లేదన్నా. వీళ్ళకి అందులో పనిచేసే వర్గం కాదు, వీళ్ళకి స్వాప్ వర్గం. షర్మిలమ్మ పనిచేసే వర్గానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. పనిచేయని ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయన్న, పనిచేసే వర్గం, పనిచేయని వర్గం. పనిచేసే వర్గానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది షర్మిలమ్మ. పనిచేయని వర్గాన్ని పక్కన పెట్టండి. వాళ్ళు కూడా పక్కన పెట్టినా వాళ్ళు వచ్చి పని చేయొచ్చు, పదవులు లేవంటే. పనిచేసే వాళ్ళు పదవులు వస్తాయి. రాహుల్ గాంధీ నిర్మోహమాటంగా చెప్పారు, ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు నిర్మోహమాటంగా బయటకు పోండి, మేము నలగరం ముందే కష్టపడి పనిచేస్తామని చెప్పిండు. రాహుల్ గాంధీ అట్లా చెప్పాడన్న. రాహుల్ గాంధీ సొంత చెల్లి అన్నాడు మా ఇక్కను.
ఈమెను విమర్శించాలంటే రాహుల్ గాంధీ గారిని విమర్శించినట్టే కదన్నా. అదే అన్న నాకు కొంచెం ఇప్పుడు ఈమె పాదయాత్ర చేసిన